మరి ప్రతిరోజు వార్తాపత్రికలో ఏవైతే హెడ్లైన్స్ ఉంటాయో వాటిని విశ్లేషించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు కూడా మనం మరి మహా డిజిటల్ పత్రిక దినపత్రిక ఏదైతే ఉందో దానిలో ఏమేమి వార్తలు ప్రచురించారు, అలాగే మరి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి నుంచి ఏం ప్రచురించారో చూసి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ముందుగా మహా దినపత్రిక మరి చూద్దాం ఏం ప్రచురించారో. కమలం గూటికి నటి ఆమని అని నేడు మధ్యాహ్నం 12 గంటలకు బీజేపీలో చేరికని ప్రచురించారు. ఇక ఇన్స్టాగ్రామ్లో కొత్త రూల్ యూజర్లకు అలర్ట్ అని కూడా ఒకటి ప్రచురించారు. ఇక అదేవిధంగా హైదరాబాద్లో రకుల్ ప్రీత్ సింగ్ రీఎంట్రీపై సంచలనమైన వ్యాఖ్యలు, తెలుగు సినిమాలను మిస్ అవుతున్నాను అని చెప్పి మరి రకుల్ ప్రీత్ సింగ్ చెప్పినట్టుగా మరి ప్రచురించారు. ఇక డియర్ కలెక్టర్ అని క్రియేటివిటీతో ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో బెస్ట్ ప్రజల మనసును గెలిచిన కలెక్టర్ అమ్మ కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ప్రశంసలు అని కూడా ప్రచురించారు. ఇక ఇవి ముందుగా మనం చూస్తే సహకార సమరం సీఎం రేవంత్ అనూహ్య ఎత్తుగడ అని కూడా ప్రచురించారు. ఇక ముగిసిన పార్లమెంట్ సమావేశాలు, వాడివేడిగా వింటర్ సెషన్స్, 23 నుంచి బడులకు క్రిస్మస్ సెలవులు షెడ్యూల్ విడుదల చేసిన సర్కార్. ఇక ముందుగా మనం చూస్తే సహకార సమరం సీఎం రేవంత్ అనూహ్య ఎత్తుగడ, 9 DCCBలు, 906 ACSలు, త్వరలోనే ఎన్నికల రిజర్వేషన్లు లేకపోవడంతో పాత పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించే ఛాన్స్, గత ఎన్నికల తరహాలోనే విడతల వారీగా ఎన్నికలు, ఎక్కువగా ఏకగ్రీవమయ్యే ఛాన్స్. ఎక్కువగా ఏకగ్రీవమయ్యే ఛాన్స్ ఎందుకు ఉంది మనకు తెలుసు. మరి కాంగ్రెస్ పార్టీ తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఏ ఎన్నిక పెట్టినా విజయాన్ని అందుకుంటూ మరి ప్రతిపక్షాలకు కాళరాత్రులు మిగులుస్తూ, నిద్రలేని రాత్రులుగా మరి మిగులుస్తూ కాంగ్రెస్ పార్టీ అప్రతిహాసంగా దూసుకుపోతూ ఉంటుందంటలో ఎటువంటి అతిశయోక్తి లేదు. అయితే మరి సీఎం రేవంత్ రెడ్డి తన రాజకీయ ఎత్తుగడలతో ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ ప్రతిపక్ష పార్టీలకు అందనంతగా ప్రజలకు అభివృద్ధి ధ్యేయంగా ఉండి ప్రజల మనసును గెలుచుకున్న సీఎంగా ఆయన మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు. ఇదే క్రమంలో ఆయన గతంలో ఎంపీ ఎలక్షన్లో, అదేవిధంగా మరి ప్రభుత్వాన్ని స్థాపించడంలో కేసీఆర్ గత సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ని మరి ప్రజలను పక్కన పెట్టించి తమ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ జెండాని రెపరెపలాడించడంలో, ఆ తర్వాత ఎంపీ ఎలక్షన్లు, ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు, అంతకుముందు జరిగిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలైనా విజయాన్ని మరి కాంగ్రెస్ పార్టీకి మరి చేరువ చేసి విజయాన్ని అందించడంలో మరి రేవంత్ రెడ్డి సక్సెస్ అయ్యారు. మరి అలాంటి రేవంత్ రెడ్డి మరొక నిర్ణయం తీసుకున్నారు. అందరూ అనుకున్నారు ఇక ఈ గ్రామ పంచాయతీ ఎన్నికలు అవ్వగానే జిహెచ్ఎంసీ ఎన్నికలు, లేదంటే మున్సిపాలిటీ ఎన్నికలు, ఇలా మరి జెడ్పీటీసీ ఎంపీటీసీ అనుకున్నారు. కానీ ఆయన మరొక కోణం తీసుకొచ్చారు. గ్రామ పంచాయతీ ఎన్నికల విజయాలు ఊపులో ఉన్న ప్రభుత్వం సహకార సమరానికి సై అంటుంది. అందరూ ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ ఎన్నికలపై చర్చించుకుండగా రిజర్వేషన్లతో సంబంధం లేని సహకార ఎన్నికలను పూర్తి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నట్లుగా మరి తెలుస్తుంది. పొడిగింపుతో సాగుతున్న రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ చైర్మన్లు, డైరెక్టర్లు, పాలక వర్గాలను ప్రభుత్వం రద్దు చేసింది. 9 జిల్లాల DCCBలను కూడా పాలక మండళ్ల కాల పరిమితి ముగియడంతో రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. శుక్రవారం DCCB బాధ్యతలు కలెక్టర్లు స్వీకరించారు. PACSలకు పర్సన్ ఇన్ఛార్జీలను నియమించాలని వ్యవసాయ శాఖ ఉత్తర్వులలో పేర్కొంది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కూడా ఇన్ఛార్జీలు కొనసాగుతారని పేర్కొంది. రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రకారం 9 DCCBలు, వీటి పరిధిలో 906 PACSలు కూడా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 12 లక్షల మందికి పైగా రైతులు ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. మరి మనకు తెలుసు సహకార సంఘాల్లో రైతులు ఎంతో కీలక పాత్ర పోషిస్తారు. వాళ్ళు రైతులే ఉంటారు. దీనిలో ఓవరాల్గా లెక్కేసుకుంటే ఈ సహకార సంఘాల ఎన్నికలు అనేవి రిజర్వేషన్లతో సంబంధం ఉండదు. కాబట్టి రిజర్వేషన్లతో సంబంధం లేని ఈ ఎన్నికలు కూడా పూర్తి చేయాలి అని చెప్పి మరి రేవంత్ రెడ్డి మరి ఆదేశించడం జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. రానున్న రోజుల్లో ఈ ఎన్నికలు కూడా ఏకగ్రీవాలు ఎక్కువగా అయ్యే ఛాన్స్ చాలా బలంగా కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఎంతగా ఓన్ చేసుకున్నారో అంటానికి ఇదొక నిదర్శనంగా మనం చెప్పవచ్చు. ఇక మరి రానున్న రోజుల్లో మరి ఇది కూడా ఈ ఎన్నికలు కూడా కాంగ్రెస్ పార్టీకి విజయాన్ని చేకూరుస్తాయని మరి రాజకీయ విశ్లేషకులందరూ కూడా
భావిస్తున్న మాట. ఇక డియర్ కలెక్టర్ అమ్మ, మరి క్రియేటివిటీలో ఫస్ట్, అడ్మినిస్ట్రేషన్లో బెస్ట్, ప్రజలు మనసును గెలిచిన కలెక్టర్ అమ్మ. కరీంనగర్ జిల్లా కలెక్టర్ పమేలా సత్పతిపై ప్రశంసలు. వినూత్న పందాలో విప్లవాత్మక కార్యక్రమాలు అమలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా మరి ప్రశంసల జల్లు కురిపించారు. నిజమే కదా, ఎవరైనా చెడ్డ చేస్తే ఎందుకు చెడ్డ చేశామని అడుగుతామో, మరి వాళ్ళని సన్మార్గం వైపు నడిపిస్తామో. మంచి చేసినప్పుడు వాళ్ళ మంచిని అభినందించాలి. వాళ్ళు చేసిన మంచిని అభినందిస్తే తద్వారా స్ఫూర్తి పొంది మరింత మేలు చేసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆవిడ్ని స్ఫూర్తిగా చేసుకుని మరింత మంది అధికారులు మరి ప్రజలకు మేలు చేయడానికి అనునిత్యం కృషి చేస్తూ ఉంటారు. దానిలో